రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ప్రభుత్వం రాబోయే కొన్ని రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమ చేయనుంది. రబీ సీజన్ ఇప్పటికే దగ్గర పడింది. రైతులు పంటలు నాటాల్సి ఉంటుంది. కానీ డబ్బు లేకపోవడం వల్ల అనేక మంది రైతులు అప్పుల కోసం చూస్తున్నారు. ఇప్పుడు రైతు భరోసా నిధులు రావడం వల్ల వారు రుణాల కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. ప్రతి రైతు తమ బ్యాంక్ ఖాతాలో ఈ నిధులు ఎప్పుడు జమ అవుతాయో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైతులు ఖాతా వివరాలు, మొబైల్ నంబర్ వంటి వివరాలను సరిగ్గా ఇచ్చి ఉంటే డబ్బు సులభంగా అందుతుంది. తొలుత సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావించింది. జనవరి 13 నుంచి అకౌంట్లలోకి డబ్బులు పడతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రకటించారు. పండుగ సమయంలో డబ్బులు వస్తే రైతుల ఆనందం రెట్టింపు అవుతుందని అంచనా వేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు జనవరి 26 నుంచి గణతంత్ర దినోత్సవం రోజు రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ దాదాపు 10 రోజుల పాటు కొనసాగుతుంది. అంటే జనవరి చివరి వారంలోగా చాలా మంది రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ అవుతాయి. ఈ నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా రైతుల బ్యాంకుల ఖాతాలోకి వస్తాయి. ఈసారి ప్రభుత్వం కొత్త నియమాల్ని తీసుకొచ్చింది. గతంలో భూమి ఉన్నా సాగు చేయని వారికి కూడా నిధులు వచ్చేవి. కానీ ఇప్పుడు నిజంగా పంట సాగు చేస్తున్న భూములకే రైతు భరోసాను ఇస్తారు. దీనికోసం శాటిలైట్ సర్వే ఆధారంగా పంటలు పెట్టిన భూములను గుర్తిస్తున్నారు. ఈ సర్వే ప్రక్రియ కారణంగానే నిధుల విడుదలలో కొంత ఆలస్యం జరిగింది. ఇప్పటికే సర్వే వివరాలు కంప్యూటర్స్లో స్టోర్ అయ్యాయి. పంట సాగులో ఉన్న భూములను గుర్తించే పని దాదాపుగా పూర్తిగా వచ్చింది. ఎకరానికి 6,000 చొప్పున ప్రతి సీజన్ కు ఇస్తారు. ఏడాదికి 2 సీజన్లు కలిపి 12,000 రైతుల ఖాతాలో జమ అవుతుంది. ఈ కొత్త రూల వల్ల చాలా మంది అనర్హులుగా ఉండే అవకాశం ఉంది. అంటే భూమి ఉన్నా ప్రస్తుతం సాగు చేయని వారికి నిధులు రావు. ఇది నిధుల సరైన వారికే చేరేలా చేస్తుందని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆర్థిక శాఖను ఆదేశించారు. అవసరమైన నిధులు త్వరగా సిద్ధం చేయాలని, ఎంత డబ్బు కావాలో అంచనా వేసి ఆ మొత్తం విడుదల ఏర్పాట్లకు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రైతులు తమ అర్హత, భూమి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.